స్నాతకోత్సవం వివాహ ఘట్టంలో మొదటి మెట్టు. పెళ్లి రోజుకు ఒకరోజు ముందర స్నాతకం అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెండ్లి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ సంస్కారం ప్రధానంగా వరుడిని బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. గురువు ఆదేశంతో, అంగీకారంతో గృహస్థాశ్రమం స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తరీయోపనిషత్తులోని సత్యన్న అనే ఒక శ్లోక రూపంలో ఉంటుంది. సత్యం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ, తెలివితేటల విషయంలోనూ పొరపాటు పడొద్దు అన్న ఆదేశమది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడిలా భావించాలి అని చెబుతారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దని, ఇంతకంటే ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమని బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకుని వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ వరుడికి శుభం కలుగుగాక అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచన విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడు. స్నాతకం మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఈ మంత్రాలకు చింతనలు రాలతాయి. సమాజాంచ విరాజాంచాభిశ్రీర్యాచనోగ్రహే లక్ష్యే రాష్ట్రస్య యాముఖే తయామాసగం స్నజామసి స్వాహ. అంటే నేను నివసించే ఇల్లు, దేశము సిరి సంపదలతో తొలతోగాలి అని. అప్పుడు ఆ బ్రహ్మచారిని సరే అనిపించడానికి, అర్థించడానికి వయస్సులో పెద్దవాడు కాబట్టి కన్న తండ్రి తన కుమారుని చేతగాని, కన్యామణికి సోదరుని వరుసైన బంధువు చేతగాని బట్టలు, చెరుకు రసము, పానకము ఇచ్చి బ్రతిమాలింపజేస్తాడు. ఇప్పుడు చెరుకు రసం బదులుగా బెల్లాన్ని వాడడం జరుగుతోంది. ఈ చెరుకు రసం ఎందుకు ఉపయోగిస్తారంటే, చెరుకు మన్మధుని విల్లు. ఈ వింటి రసం సేవిస్తే మన్మధుడు ఆ బ్రహ్మచారి మనస్సుని గృహస్థాశ్రమం వైపు మళ్లింపచేస్తాడని నమ్మకం. చెరుకు రసంతో తయారైంది బెల్లం కాబట్టి బెల్లం వాడడం పరిపాటయింది. పానకం వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అలాగని అతిగా సేవించకూడదు. పానకంలో ఉపయోగించే మిరియాలు శరీరంలో చాలా రుగ్మతలను పోగొట్టి పునఃసంధాన సమయంలో ఆరోగ్యవంతుని చేస్తాయని పూర్వీకుల నమ్మకం. కాబట్టి కన్యాదాత వరుణ్ణి కన్యను చేసుకోమని బ్రతిమలాడ్డం, అతను సరే అనడంతో ప్రథమ ఘట్టం పూర్తవుతుంది. స్నాతకోత్సవంలో ఈ సంప్రదాయాన్ని జోడించి మొత్తం కార్యక్రమాన్ని స్నాతకంగా పరిగణిస్తారు. స్నాతకం అంటే బ్రహ్మచారికి అనేక రోగాలకు ప్రాయశ్చిత్తం చేయడం. సాధారణంగా వివాహం అయ్యే వరకు వరుడు అద్దం చూసుకోకూడదు, అలంకరించుకోకూడదు. అసభ్యకరమైనటువంటి పదజాలాలను వాడ్డం గాని, చూడ్డం గాని చేయకూడదు.